హాయ్ యువర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీ దగ్గరికి ఒక కొత్త రెసిపీ తీసుకొచ్చాను. అదేంటో తెలుసా? ఆకుకూరలతో కిచిడి. చాలా వెరైటీగా ఉంది కదా. పదండి చూపించేస్తాను. ఫస్ట్ అయితే మనము పలావ్కి ఎలా చేసుకుంటామో అలాగా ఆయిల్ పెట్టి ఆనియన్స్, పచ్చిమిర్చి, పలావ్ దినుసులు, ఆకు, షాజీరా, జీరా అవన్నీ వేసి వేయించుకోవాలండి. ఆకుకూరలో ఏమేమి తీసుకున్నామంటే మెంతికూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, పుదీనా. ఈ 4 ఆకులతో ఈరోజు మీకు కిచిడి చేస్తాను. కమాన్. ఫస్ట్ ఉల్లిపాయలు అవి వేయించుకున్న తర్వాత బాగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులో వేయించుకోవాలి. ఏమేమి వేసామంటే అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, షాజీరా, అనాస్ పువ్వు అంటే బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం అలా వేయించుకోవాలి. దీనికి మళ్ళీ క్యారెట్, టొమాటో కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి క్యారెట్, టొమాటో. ఇంకా మీ దగ్గర ఏమైనా అవైలబుల్గా వెజిటేబుల్స్ ఉన్నాయనుకోండి, లైక్ బీట్రూట్ కానీ ఇంకేమైనా ఉన్నా కానీ వేసుకోవచ్చు. అంటే అప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్స్ కిచిడి అవుతుంది. ఏం కాదు, వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి బాగా. అసలు కిచిడి అన్నారు, రైస్ వేయి పప్పు వేయి అని అనుకుంటున్నారా? 1 గ్లాస్ రైస్ కండి 1/2 గ్లాస్ పెసరపప్పు కడుక్కొని విడివిడిగా శుభ్రంగా కడుక్కొని ఒక పక్కన పెట్టాము, చూపిస్తాను. అవి దానికి ఇప్పుడు 2 గ్లాసెస్ ఇదిగోండి రైస్, 1 గ్లాస్ రైస్, అది 1/2 గ్లాస్ పెసరపప్పు లైట్గా వేయించుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. లేదు అనుకున్న అలాగైనా శుభ్రం చేసుకొని పెట్టుకోవచ్చు. 1 గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ పప్పు. ఇప్పుడు ఇవన్నీ వేగింది కదా, దీంట్లో ఇప్పుడు ఆకుకూర వేస్తున్నాను చూడండి. పాలకూర, మెంతికూర, చుక్కకూర, కొత్తిమీర, పుదీనా, ఇవి 5 అన్నమాట. వేసి కొంచెం తిప్పుకోవాలి. గ్రీనీగా ఉన్నాయో చూసారా? ఇది హెల్త్కి హెల్త్ అండి, ప్లస్ టేస్టీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ ఇంకా చూపించడానికి ట్రై చేస్తాను. త్వరలో మీకు కొత్త వీడియోలు కూడా పెడుతున్నాను, చూడండి. అలా ఆకుకూర వేసుకున్న తర్వాత బాగా తిప్పుకోవాలండి. కొంచెం ఇప్పుడు ఆ ఆకుకూరలో ఈ వాటర్ కొంచెం ఉంటుంది కదండి, వాటర్ కంటెంట్, అవన్నీ దగ్గరికి వచ్చినాక కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఇంకా త్వరగా మగ్గుతుంది అనమాట ఆకుకూర. అలా తిప్పుకోవాలండి అడుగంటకుండా. ఇప్పుడు పప్పు, బియ్యం వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ కండి 1/2 గ్లాస్ పప్పు. అలా వేసుకోవాలి. మేము ఏం చేసామంటే ముందు కొంతమంది ఎసరు పోస్తారండి. 1 గ్లాస్ పప్పు, 1 గ్లాస్ రైస్, 1/2 గ్లాస్ పప్పు కదా, అంటే 1.5కి 3 గ్లాసెస్ వాటర్ పోయాలి. కానీ మేము ఏం చేస్తున్నామంటే లైట్గా కొంచెం గీ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. గీ కానీ ఆయిల్ కానీ దాంట్లో ఈ రైస్ని కొంచెం రోస్ట్ చేసేసి పప్పును రైస్ని తర్వాత అప్పుడు ఎసరు పోసుకుంటానండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. అందుకని ఒక 5 మినిట్స్ ఆ ఆకుల ఫ్లేవర్ అంతా ఈ రైస్కి దీనికి పట్టడానికి కోసం ఒక 5 మినిట్స్ అట్లాగా రోస్ట్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఇప్పుడు 1.5 కదా, 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఇందాక మనము అల్లం పేస్ట్ ఆకుకూరలు వేసినప్పుడు లైట్గా సాల్ట్ వేసాం కదా, అది చూసుకొని కొంచెం ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలండి. ఒక్కసారి కలయి పెట్టుకోవాలి. మీరు ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు ఉప్పు సరిపోయిందో లేదో. ఇప్పుడు ఇందులోనేనండి మనము మళ్ళీ ఉడికేటప్పుడు కూడా కొంచెం పైన గీ వేసుకుంటే అది ఇంకా టేస్టీగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే అయిపోయిన తర్వాత దించే ముందు పైన కొంచెం నెయ్యి వేసుకుంటారు కదా, ఇప్పుడు అయినా వేసుకోవచ్చు, అలాగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని మూత పెట్టి 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేసుకుని
ఒక 5 మినిట్స్ ప్రెజర్ పోయిన తర్వాత తీసేస్తే వేడి వేడి ఆకుకూరల పులావ్ రెడీ. 3 విజిల్స్ వచ్చేసాయండి. మీకు ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి తెలియలేదు. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా, వేడి వేడి ఆకుకూరల కిచిడి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. వేడి వేడిగా అండి. దీనికి ఉల్లిపాయ రైతా పెట్టుకొని తింటే ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి మీరు కూడా. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.